ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం నుంచి 53వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నాహం వేదైర్న తపసాం న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నీ దివ్య నేత్రములతో నీవు చూస్తున్న రూపము వేదాధ్యయనముచే కాని, కఠోరమైన తపస్సుచే కాని, దానముచే కాని, పూజచే కాని అర్థము కాదు. మనిషి నన్ను యథార్థముగా చూడగలగడానికి ఇవి సాధనములు కావు. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.